నమస్తే, నేను మధు. ఒక స్టార్ హీరో, పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఒక స్టార్ హీరో తనకు ఇంతకు ముందు అంటే స్టార్టింగ్ కెరీర్ లో తనకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్ కి 5 కోట్ల రూపాయలు సాయం చేశారన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఇంతకు ఎవరు ఆ హీరో, ఎవరు ఆ డైరెక్టర్, అసలు ఏం జరుగుతుంది? ఇంకొక వార్త కూడా ఏంటి అంటే ఆ డైరెక్టర్ తోనే కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇదంతా తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఒక పాన్ ఇండియా హీరో తన ఇంతకు ముందు చేసినటువంటి అంటే తన కెరియర్ స్టార్టింగ్ లో తనతో కలిసి చేసినటువంటి డైరెక్టర్ కి భారీ మొత్తంలో 5 కోట్ల రూపాయలు సహాయం చేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఎవరు సార్ ఆ హీరో? మీరు అన్నట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చర్చ చేస్తున్నారు. ఆ పాన్ ఇండియా రేంజ్ హీరో తన కెరియర్లో చిత్రాలు చేసిన డైరెక్టర్కి, ఆయన కూడా ఆ డైరెక్టరే సామాన్యుడు కాదు, అతను కూడా సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి తెలుగు సినిమా ఫీల్డ్లో మంచి యంగ్స్టర్కు బాగా ఫిలిమ్స్ ఇచ్చాడు. ఒక దశలో ఆయన పంచులు అంటేనే ఒక రకంగా ఉండి ఇట్లా రకరకాల చర్చలు జరుగుతుంటే వీటి సారాంశం బట్టి చూస్తూ కొంచెం గెట్ చేసుకుంటూ కూడా డిబేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కామెంట్స్ రూపంలో వస్తుంది. పాన్ ఇండియా రేంజ్లో ఇటీవల బాగా పేరు తెచ్చుకున్న హీరో ఎవరు ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ. కెరియర్లో బాగా తీసినటువంటి చిత్రం అంటే మనకు తెలిసిందే, ఏక నిరంజన్ ఒకటి, బుజ్జిగాడు అనుకుంటా. బుజ్జిగాడు ఈ 2 చిత్రాలు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చాయి. స్టార్ హీరోలకు ఇమేజ్ ఇచ్చిందంటే కూడా పూరి జగన్నాథ్. ఈ మధ్య ఆర్థికంగా చితకలు ఓడిపోయాడు అని వార్తలు రావడం కూడా పూరి జగన్నాథ్ విషయంలో, తను లైగర్ చిత్రం విషయంలో కానీ అంతకుముందు చిత్రాల విషయంలో కానీ కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు అని, నమ్మిన స్నేహితులు మోసం చేశారు అని, మళ్ళీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నాయని ఇవన్నీ వార్తలు వింటున్నాం. ఆ మధ్య కూడా డ్రగ్స్ విషయంలో ఆయన పేరు రావడం, ఇవన్నీ కష్టాలు. ఆ తర్వాత చార్మీ విషయంలో తను పెళ్లి చేసుకున్నాడని రకరకాల వార్తలు రావడం, ఈ లైగర్ విషయంలో కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా వింటున్నట్టు వ్యక్తిగత జీవితంలో డిస్టర్బెన్స్లు ఇవన్నీ కూడా విన్న తరుణంలో డిప్రెషన్లో ఉన్నారు అని కూడా వార్తలు వింటున్నాం. ఇవన్నీ కూడా నేను చెప్పే కాదు, సోషల్ మీడియాలో జరిగిన కానీ గాసిప్స్ కానీ వార్తలే. సో వీటిని నేను ఏవిటి కూడా నమ్మను. వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఆయన 5 కోట్లు ఇచ్చాడా, 3 కోట్లు ఇచ్చాడా, 300 కోట్లు ఇచ్చాడని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఫ్రెండ్షిప్ తోటి వాళ్ళు ఇచ్చుకుంది. ఇస్తున్నప్పుడు నేను నువ్వు ఎవరు చూసింది కాదు. సో ఆయన ఇంకోరికి ఇచ్చాడా, ఎట్లా ఇస్తున్నాడు, డబ్బులు ఇచ్చాడా, నోట్లు ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా అని తెలియదు. సో సోషల్ మీడియాలో అయితే ఏదో వార్త పుట్టింది. సో అవన్నీ వదిలేస్తే ఈ మధ్యకాలంలో అంటే నేను వదిలేసింది అంటే వాళ్ళు ఇచ్చాడా ఇయ్యలేదా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, నిజంగా ఇస్తే మంచిదే కదా. అట్లా అని చెప్పి ఆ పూరి జగన్నాథ్ గారు ఏదో మైనస్లో వెళ్ళిపోయాడు అని మనం ఆయన డిక్రీజ్ చేసి మాట్లాడే ఉద్దేశం కాదు. ప్రభాస్ గారు సహాయం చేసే గుణం గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో అది గాసిప్స్గా కొట్టేసుకుంటే, మనకు ఆధారం లేవు కాబట్టి నమ్మడానికి కూడా వీల్లేదని కొట్టేసుకుంటే, వాస్తవానికి మనకి ఈ మధ్యకాలం చూసాం పూరి జగన్నాథ్ గారు ప్రభాస్ షెట్లోకి వెళ్ళి విజిట్ చేయడాలు, ఫోటోలు కూడా మనం రిలీజ్ చేశారు కాబట్టి మనం చూసాము. సో ఆల్రెడీ ఇప్పుడు స్పిరిట్ చిత్రం షూటింగ్లో కూడా ఒకసారి కలిశాడని వార్తలు అయితే వింటా ఉన్నాం. అయితే ఈ స్పిరిట్ తర్వాత నెక్స్ట్ ప్రభాస్ పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్నాడేమో ఈ వార్తలు అయితే ఉన్నమాట. వాస్తవం నిజంగా తప్పేం లేదు. ఎందుకంటే స్పిరిట్ తర్వాత కమిట్మెంట్ హీరోకు ఉంటాయి, డైరెక్టర్లకు కూడా ఉంటుంది. ఒకసారి అదే హిట్ అయింది అనుకున్నా. నిన్న మనం చూసాం అనిల్ రావుపూడి గారు సూపర్ డూపర్ ఆయన చుట్టూ తిరుగుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే కాంబినేషన్ అదేంటంటే బిజినెస్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ తోటి ఓపెనింగ్స్ ఆఫర్లు కానీ, బిజినెస్ ఆఫర్లు అడ్వాన్స్లు రావడం కానీ, బిజినెస్ కూడా అవ్వడం కానీ ఈజీ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఆ సక్సెస్ ఫార్ములా అంటూ వెంటపడడం. సరే ఏది జరిగినా కూడా మొదటి కెరియర్లో మంచి మంచి చిత్రాలు ఇచ్చినప్పుడు మంచి ఫీల్ గుడ్ సినిమాలు ఇచ్చాడు. సో పూరి జగన్నాథ్ గారికి టాలెంట్ మనకు మనం వర్ణించరానిటువంటి డైలాగ్ పంచులు ఎంత బాగుంటాయో చూసాం. సరే కథా ట్రీట్మెంట్ విషయంలో కొంచెం వైలెంట్ విషయంలో కానీ ఇంకో వేరే విషయాలు అవన్నీ కూడా. ఒకప్పుడు అందరు హీరోలు కూడా పూరి జగన్నాథ్తో చేయాలనుకున్నారు సార్. ఈ మధ్య కాలంలో కొంచెం డీలా పడ్డారు కానీ హీరోలు అందరికి ఒక డ్రీమ్ డైరెక్టర్ గా ఉండేవారు. అంటే ఒక స్థాయిలో ఆయన దగ్గర స్టోరీస్ అంతగా ఉన్నాయని కూడా చెప్పేవాడు. బస్తాల కొద్ది డైరెక్ట్గా ఉండేవాడు. నాకు కూడా వ్యక్తిగతంగా నా అభిమాన డైరెక్టర్లో కూడా పూరి జగన్నాథ్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉండేది. అంటే ఎస్వి కృష్ణారెడ్డి వల్గారిటీ లేకుండా ఒక స్క్రీన్ ప్లేను చెప్పదల విషయాన్ని అందంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లా ఆయన ఇష్టము. కొంత కమర్షియాలిటీలో కూడా చూపించిన డైలాగ్ పంచులు కాబట్టి పూరి గారి విషయంలో కూడా కొంచెం అభిమానిస్తాం. సో ఏదో 1-2 చిత్రాల్లో ఆయనంత మాత్రమే పూరి జగన్నాథ్ టాలెంట్ ఏం పోదు, ఎక్కడికి పోదు. ఆ క్రేజే ఉంటుంది. బహుశా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే సూపర్ డూపర్ ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్లో లేవాలని కూడా నేను కోరుకుంటాను.
కానీ మీరు గమనిస్తే సార్ పూరి జగన్నాథ్ గారిది ప్రభాస్ గారి కాంబినేషన్ సూపర్ డూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బుజ్జిగాడు ఏ రేంజ్ లో హిట్ అయిందో అసలు చెప్పాల్సిన అవసరం లేదు సార్. అసలు డార్లింగ్ అయితే ఒక రేంజ్ లో చూపించారు. అందులో అల్లరి గాని ఆ చిలిపితనం గాని ఏక్ నిరంజన్ అయిన దాంట్లో డైలాగ్ కానీ నాకు ఇప్పటికీ కూడా ఆ సినిమా పేర్లు చెప్పుకుంటే నాకు ఆ డైలాగ్సే బ్రెయిన్ లో ఉంటాయి. సో అంత రేంజ్ లో తీశారు. మరి ఇప్పుడు తీయబోయే సినిమా ఖచ్చితంగా ఇంత హిట్ అవుతుంది అంటారా? ఏం మనకు అలా ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు, మళ్ళీ మూసాదోర్లకు వెళ్తారా, మన సినిమా చూడకుండా ఏమని లేకు. ఎందుకంటే ఇప్పుడు ఏం ట్రెండ్ నడుస్తూ ఉంది, ప్యాన్ వరల్డ్ రేంజ్కి వెళ్తున్నప్పుడు విజువల్ ఎఫెక్ట్ ఫిలిము, లేకపోతే హిందుత్వము, లేకపోతే ఒక రాజుల కాలము, ఒక 100 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది, లేదా 100 ఏళ్ల కింద ఏం జరిగింది రాజుల కథతో కలుపుకోవడం, లేదా నిన్న త్రిపురాలు తీసుకుంటే ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ పీరియడ్లో జరిగినటువంటి స్టోరీని ఆధారంగా చేసుకొని చేయడం, ఇవన్నీ కూడా కథలో డిఫరెంటెన్స్ వచ్చింది, ట్రెండ్ మారింది. మరి ఇదంతా కూడా పూరి జగన్నాథ్ గారి చిత్రం లైవ్లోకి రావడం, ప్రాజెక్ట్లోకి రావాలంటే ఎంత లేదని ఇంకా 2-3 years పడుతుంది. మళ్ళీ 2-3 yearsలో అది రిలీజ్ అవ్వడానికి మళ్ళీ 1 year పడుతుంది. 4th year ఏముంటుందో ఊహించుకుని దాని తగ్గటువంటి మార్కెటింగ్ స్కిల్స్ దాని మీద ఆధారపడుతూ సినిమా తయారు చేయాలి. కాబట్టి కథ ఎలాగే ఉండబోతుందో మనం ఇప్పుడు ఏం చెప్పలేం. లేదు నా పలానా డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను వీళ్ళు ప్రకటించలేదు కాబట్టి కథా విధానం ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ మొత్తం మీద ప్యాన్ వరల్డ్ లెవెన్స్లో సినిమా తీయగలుగుతారు మొత్తం పక్కా చెప్పగలుగుతాం. మనం పూరి జగన్నాథ్ గారు అనగానే ఒక మాస్ ని ఊహించేసుకుంటాం సార్. ఒక మాస్ ఎలిమెంట్స్ తో మంచి మంచి డైలాగ్స్ తో మూవీ తీస్తారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే పౌరాణికాలు, హిందూ దేవుళ్ళు వీటన్నిటి మీద సినిమాలు తీస్తూ హిట్ పొందుతున్నారు. బాహుబలి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి కూడా. సో ఇప్పుడు ఒకవేళ ఆయన మాస్ ని చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఆయన డిఫరెంట్ అండి, ట్రెండ్ కూడా సెట్ చేసిన వాడిని చెప్పాలి. ఎక్కడ కూడా చాలా సందర్భంలో ఎక్కడ సినిమా ఆగిపోయిందో అక్కడి నుంచి సినిమా కంటిన్యూ చేశానని చెప్పి ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం అనుకుంటా. అంతకుముందు ఆగిపోయినటువంటి సినిమాలు అంటే డిఫరెంట్ థాట్స్, అంటే తాను గ్రోయింగ్ పెరుగుతున్న రేంజ్లో ఏదైతే సబ్జెక్ట్స్ అనుకున్నాడో వాటిని దాన్ని తీసుకోవడంలో, ట్రీట్ చేయడంలో ఆయన స్టైల్లో తీస్తున్నప్పుడు రేపు కూడా ఎలా చేస్తాడని మనం ముందే ఏమనుకోలేకుండా మొత్తం ఏదైతే ఆయన ఆ హ్యూమన్ అంటే మానవ కోణాల్లో నుంచి లేదా బంధాల నుంచి వెళ్తూ ఉంటుంది. ఇట్లు సాబరవణ సుబ్బయ్య చూసుకున్నా, ఈడియట్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా దాని శైలి తనకు ఉంటుంది. సరే అప్పుడప్పుడు కమర్షియల్ ఫిల్మ్ తీసినప్పుడు దాంట్లో కూడా అంతర్లీనంగా మంచి సందేశాత్మకం, అన్నిటికన్నా పంచు డైలాగులు ఉంటాయి. మీరు నిజంగా సినిమాలోనే కాదు తరచూ సోషల్ మీడియాలో తన కొన్ని సూక్తుల రూపంలో కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. దాని ప్రకారం చూసుకుని ఆయన క్యారెక్టర్ ఏంటో ఎలాంటి వాళ్ళు చాలా చెప్పుకోవచ్చు. మొత్తం మీద పూరి జగన్నాథ్కి మళ్ళీ ఒక మంచి చిత్రం రాబోతుందని మనం చెప్పొచ్చు. సో ఏదేమైనా సరే డార్లింగ్ అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ మాత్రం ఇప్పటి వరకు హిట్ ఇస్తూనే వచ్చాయి. బికాజ్ ఇక రానున్న రోజుల్లో కూడా మరి పూరి జగన్నాథ్ గారు మళ్ళీ అంతేకాకుండా ప్రభాస్ గారు కలిసి సినిమా తీసేది నిజమే అయితే దాని గురించి ఇంకా ఫ్యాన్స్ వెహికల్తో ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయలేము. సో కానీ ఇక్కడ వచ్చినటువంటి ఈ వైరల్ వార్తకి ఊతమిచ్చేలా అయితే ఉంది ఈ యొక్క చిన్న డౌట్. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వార్త మరి పూరి జగన్నాథ్ అండ్ ప్రభాస్ కు సంబంధించిందేనా లేకపోతే ఈ మరొక డైరెక్టర్ హీరోకి సంబంధించిందా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.